Hello everyone, welcome back to my channel. ఈరోజు ఈ వీడియోలో we are going to discuss about the anatomy and physiology of the respiratory system. So before starting the video, if you like my video, please don't forget to hit the like button and please like, share and subscribe my channel. So shall we start the video now? Let's get started. వాట్ ఈజ్ రెస్పిరేటరీ సిస్టమ్? రెస్పిరేటరీ సిస్టమ్ అనేది బయాలజికల్ సిస్టమ్ అనమాట. దాంట్లో కొన్ని స్పెసిఫిక్ ఆర్గన్స్ అండ్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఏవైతే గ్యాస్ ఎక్స్చేంజ్కి హెల్ప్ఫుల్ అవుతుంది ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో గ్యాస్ దేనికి అవసరం అవుతుంది అంటే మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి ఒక ఎనర్జీ అవసరం ఉంటుంది ఇన్ ఆర్డర్ టు అంటే మెటాబాలిక్ యాక్టివిటీస్ చేయడానికి. సో ఆ ఎనర్జీ అనేది కెమికల్ రియాక్షన్ తోటి వస్తుంది. ఆ కెమికల్ రియాక్షన్ అనేది ఆక్సిజన్ ప్రెజెన్స్లోనే అవుతుందన్నమాట. సో ఈ కెమికల్ రియాక్షన్స్ అయినప్పుడు ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే బయటికి వస్తుందో అది కార్బన్ డైఆక్సైడ్. సో ఇందులో రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? రెస్పిరేటరీ సిస్టమ్ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ని ఇన్హేల్ చేసి బాడీ అంటే సెల్లో బాడీలో ఉన్న ప్రతి సెల్కి అందిస్తుంది. దాని కెమికల్ రియాక్షన్స్ వల్ల ఏదైతే ఎండ్ ప్రోడక్ట్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుందో దాన్ని ఎక్స్పైర్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. సో ఈ రెస్పిరేటరీ సిస్టంలో వాట్ ఆర్ ద ఆర్గన్స్ విల్ ప్రజెంట్? that are nose and nasal cavity, pharynx, larynx, trachea, 2 bronchi, bronchioles and 2 lungs. ఓకే, ఇందులో అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటాయి, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. సో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో నోస్ అండ్ నేజల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్ వస్తుంది. అండ్ దిస్ వన్ ఇన్నర్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ట్రేకియా, 2 బ్రోంకై, బ్రోంక్యూల్స్ అండ్ 2 లంగ్స్. ఇప్పుడు మనం ఈచ్ ఆర్గన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ద ఫస్ట్ పార్ట్ ఈస్ నోస్ అండ్ నేజల్ క్యావిటీ. సో ఫస్ట్ పొజిషన్ అండ్ స్ట్రక్చర్ చూద్దాము. సో నోస్ ఎక్కడ ఉంటుంది? మెయిన్ రూట్ ఆఫ్ ఎయిర్ ఎంట్రీ అనమాట. సో మనం ఎయిర్ని ఫస్ట్ ఇన్హేల్ చేసేది త్రూ నోస్ అనమాట. ఇట్ విల్ బి ప్రెజెంట్ ఇన్ ద ఫేషియల్ స్ట్రక్చర్. ఓకేనా? సో ఈ నోస్లో 2 క్యావిటీస్, జస్ట్ ఇమాజిన్. ఓకే, 2 క్యావిటీస్గా దేనివల్ల? సెప్టమ్ వల్ల డివైడ్ అవుతుంది. యాంటీరియర్ పొజిషన్ అని అంటే ఇప్పుడు టిప్ ఆఫ్ ద నోస్ దట్ ఈస్ మేడప్ ఆఫ్ హైలైన్ కార్టిలేజ్. అండ్ రూఫ్ అని అంటే ఇన్నర్ క్యాంథస్ ఆఫ్ ద ఐస్ దగ్గర 2 సైడ్స్ ఉంటుంది చూడండి, బోను కన్నుబొమ్మల దగ్గర. సో అది ఎథిమాయిడ్ బోన్ అనమాట. దెన్ ఫ్లోర్ అని అంటే కింది ఫ్లోర్, లైక్ మౌత్ ఓపెన్ చేస్తే పైన ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్ అంటే మౌత్కేమో రూఫ్ అవుతుంది, నోస్కేమో ఫ్లోర్ అవుతుంది అనమాట. సో ద ఫ్లోర్ ఈస్ ఫార్మ్డ్ బై ద రూఫ్ ఆఫ్ ద మౌత్. అండ్ మీడియల్ ఫార్మ్డ్ బై ద సెప్టమ్. మీడియల్ సైడ్ అని అంటే ఇథమాయిడ్ బోన్ కొంచెం కిందికి అనమాట, అక్కడ మీడియల్ వాల్స్ ఉంటాయి. లాటరల్ వాల్స్ ఏమో మ్యాగ్జిలా అంటే చీక్ బోన్స్ ద్వారా అవుతుంది. సో దీస్ ఆర్ ద adjacent structures and positions of the nose and nasal cavity. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు సైనస్ బోన్స్, సైనస్ ది పొజిషన్ ఆర్ స్ట్రక్చర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ నేమ్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది లాటరల్ వ్యూ ఆఫ్ ద నోస్. ఓకేనా? సో జస్ట్ సీ ద పిక్చర్ హౌ ద నోస్ విల్ లుక్, అంటే లోపటి నుంచి ఎలా కనిపిస్తుందో. Till now we have seen the structure, okay, anatomy position అనమాట. Now function అంటే యాక్చువల్లీ నోస్ ఫంక్షన్ ఏంటిదని అంటే మెయిన్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్యాసేజ్ అనమాట, రెస్పిరేటరీ ప్యాసేజ్ ఎక్కడ ఎయిర్ అయితే వెళ్తుందో. సో నోస్ ఫంక్షన్ ఏంటిదని అంటే అది వార్మ్ చేస్తుంది. ఇప్పుడు ఎన్వైర్మెంట్లో ఉన్న ఎయిర్ అకార్డింగ్ టు ద ఎన్వైర్మెంట్ అది కూల్ అయినా కోల్డ్ అదే ఏమంటారు హాట్ అలా ఉంటుంది. బట్ వెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద నోస్ దాన్ని వార్మ్ చేస్తుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ అ కోల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద నోస్ అది వార్మ్ వేడిగా వెచ్చగా చేస్తుంది అనమాట. దెన్ ఫిల్టరింగ్ అండ్ క్లీనింగ్ అంటే చూసే ఉంటారు నోస్లో చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో దాని ఫంక్షన్ ఏంటిదని అంటే ఇప్పుడు మనకు చుట్టూ ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో మన కళ్ళకు కనిపించినంతగా క్లియర్గా ఉండదు. దాంట్లో స్మాల్ మాలిక్యూల్స్, ది డస్ట్ పార్టికల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఎయిర్ ఏమంటారు మన లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఎంట్రీ కాకుండా ఉండడానికి ఇక్కడే అది ట్రాప్ చేసేస్తుంది అనమాట. ఓకేనా? సో లార్జర్ పార్టికల్స్ అయితే జస్ట్ ట్రాప్ అయిపోతుంది. దెన్ హ్యూమిడిఫికేషన్ అంటే మాయిస్ట్. ఓకేనా? డ్రై హెయిర్ అనేది ఏమంటారు నోస్లో ఎంట్రీ అయినప్పుడు అది మ్యూకోజా లేయర్ని ఇరిటేట్ చేస్తుంది అనమాట, డ్రై ఎయిర్ ఉంటే. సో దాన్ని మాయిస్ట్ చేస్తుంది. మాయిస్ట్ చేయడం వల్ల అది మ్యూకోజా లేయర్ని హర్ట్ చేయదు. సో దీస్ ఆర్ ద 3 ఫంక్షన్స్ ఆఫ్ ద నోస్. నౌ వి విల్ సీ ద ఫారింగ్స్. ఫారింగ్స్ అంటే ఏంటిదని అంటే అది థ్రోట్ పార్ట్ అనమాట, ఏదైతే మౌత్ అండ్ నేజల్
క్యావిటీ ఏదైతే ఉంటుందో అవి రెండు కనెక్ట్ అయ్యి ఒక ట్యూబ్ లాగా ఫామ్ అవుతుంది, దాన్ని ఫారింగ్స్ అని అంటారనమాట. సో ఫారింగ్స్ ఏమంటారు, అప్పర్ పార్ట్లో చూస్తే ఇట్లా మౌత్ అండ్ నేజల్ క్యావిటీ కనెక్ట్ అవుతుంది, కిందనేమో ఈసోఫేగస్ అండ్ ద లారింగ్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే చెప్పిన కదా మౌత్ అండ్ ద నేజల్ క్యావిటీ కనెక్టివిటీ ఓన్లీ ఫారింగ్స్ అనమాట. ఫారింగ్స్లో మౌత్ క్యావిటీ అనేది ఈసోఫేగస్కి కనెక్ట్ అవుతుంది, నేజల్ క్యావిటీ అనేది లారింగ్స్కి కనెక్ట్ అవుతుంది. కాబట్టి పైన మౌత్ అండ్ నోజ్ ఉంటుంది అండ్ కింద ఈసోఫేగస్ అండ్ లారింగ్స్ ఉంటుంది. దీని లెంత్ చూస్తే 12 to 14 సెంటీమీటర్ ఉంటుంది. సో ఎక్స్టెండ్ అంటే బేస్ ఆఫ్ ద స్కల్ నుంచి ఇది ఎక్స్టెండ్ అవుతుంది, దానికి ముందు అంతా మౌత్ అండ్ దిస్ వన్ నేజల్ క్యావిటీ ఉంటుంది. అండ్ టిల్ ఎంతవరకు 6th cervical vertebrae. సో దిస్ ఇస్ ద అనాటమికల్ పొజిషన్ ఆఫ్ ద ఫారింగ్స్. ఓకే, సుపీరియర్లీ చూస్తే స్కల్, కింద చూస్తేనేమో ఈసోఫేగస్, ముందు చూస్తేనేమో నోజ్ మౌత్ ఉంటుంది, లారింగ్స్ ఓపెనింగ్ ఉంటుంది. అండ్ వెనుక భాగంలో చూస్తే ఏరియోలార్ టిష్యూస్ అండ్ సిక్స్త్ వెర్టిబ్రే ఉంటుంది, అంటే 6th cervical vertebrae విల్ బి ప్రెజెంట్. సో ఈ పిక్చర్లో చూడండి ఫారింగ్స్ ఎంత క్లియర్గా ఉంది. ఓకేనా, సుపీరియర్ అంటే ఇది బేస్ ఆఫ్ ద స్కల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది టిల్ 6th cervical నెక్ దగ్గర ఈసోఫేగస్ లారెన్స్కి కనెక్ట్ అవుతుంది. ఓకేనా, సో దెన్ యాంటీరియర్ అంటే యాంటీరియర్ సైడ్ ఏమో మౌత్ టంగ్ నోస్ ఉంది, పోస్టీరియర్ సైడ్ ఏమో దిస్ వాజ్ cervical vertebrae ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద ఫారింగ్స్. సో ఫారింగ్స్ని డిస్క్రిప్టివ్ పర్పస్గా అంటే దాన్ని ఇంకా క్లియర్గా తెలుసుకోవడానికి దాన్ని 3గా డివైడ్ చేస్తారు. ఎందుకంటే ఫారింగ్స్ ఇస్ ద కామన్ పాత్వే ఫర్ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ అనమాట. అందుకే ఇది డిస్క్రైబ్గా అంటే పర్టికులర్ పార్ట్ గురించి మనం తెలుసుకోవడానికి ఫారింగ్స్ 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి నేజో ఫారింగ్స్, ఓరో ఫారింగ్స్, లారింగో ఫారింగ్స్. నేజో ఫారింగ్స్ అంటే ఏంటిదని అంటే అది జస్ట్ బిహైండ్ ద అంటే నోస్ వెనుకనే ఉండే భాగాన్ని నేజో ఫారింగ్స్ అంటారు. ఓరో ఫారింగ్స్ అని అంటే అది మౌత్ వెనుక భాగంలో ఉండే భాగాన్ని ఓరో ఫారింగ్స్ అంటారు. అండ్ లారింగో ఫారింగ్స్ అని అంటే ఇది లారింజల్ పార్ట్ ఆఫ్ ద ఫారింగ్స్, అంటే ఓరో ఫారింగ్స్ నుంచి ఏదైతే ఎక్స్టెండ్ అయ్యి లారింగ్స్కి కనెక్ట్ అవుతుందో ఆ పార్ట్ని లారింగో ఫారింగ్స్ అని అంటారు. ఈ పిక్చర్లో మీరు క్లియర్గా చూస్తారు చూడండి, లైట్ బ్లూ కలర్లో ఉండేది నేజో ఫారింగ్స్, దెన్ బ్లూ అండ్ గ్రీన్ కలర్లో మిక్సప్ అయి ఉంది చూడండి, అది ఓరో ఫారింగ్స్. అండ్ ఓన్లీ గ్రీన్ కలర్లో ఉన్నది చూడండి, అది లారింగో ఫారింగ్స్. సో ఇప్పుడు అనాటమికల్ స్ట్రక్చర్ చూసుకున్నాం కదా, ఇది లేయర్స్ గురించి మాట్లాడితే ఫారింగ్స్ ఈజ్ 3 లేయర్స్ ఉంటాయి. దాంట్లో మ్యూకోస్ మెంబ్రెయిన్, ఫైబ్రస్ టిష్యూ అండ్ స్మూత్ మజిల్. బ్లడ్ సప్లై అనేది ఫేషియల్ ఆర్టరీ, ఫేషియల్ వెయిన్, ఇంటర్జుగులర్ వెయిన్స్ తోటి బ్లడ్ సప్లై అవుతుంది. అండ్ నర్వ్ సప్లై ఈజ్ వేగస్ నర్వ్ అండ్ గ్లాసోఫారింజల్ నర్వ్. ఇప్పుడు ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది చెప్పాను కదా, కామన్ పాత్వే ఫర్ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. అందుకే ఇది ప్యాసేజ్ వే ఫర్ ద ఎయిర్ అండ్ ద ఫుడ్ లాగా హెల్ప్ చేస్తుంది. సో వార్మింగ్ అని అంటే ఏదైతే ఎయిర్ లోపలికి వెళ్తుందో అది వేడిగా ఉంటుంది. అందుకే చలికాలంలో చూడండి నోటి ద్వారా నుంచి హా అంటే వేడిగా, దెన్ హ్యూమిడిఫైయింగ్ అంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. సో ఎయిర్ అయితే వార్మ్ అండ్ హ్యూమిడిఫై చేస్తుంది అనమాట. అండ్ టేస్ట్ బర్డ్స్ అనేవి ఆల్ఫాక్టరీ నర్వ్ ఎండింగ్స్ అనేవి ఫారింగ్స్లో ఉంటుంది కాబట్టి అది టేస్ట్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. దెన్ హియరింగ్ అంటే మిడిల్ ఇయర్, మనం కారం తిన్నప్పుడు చూడండి చెవులో కూడా మంటలేస్తూ ఉంటుంది తిన్నప్పుడు. సో తినేది ఎక్కడ, చెవులు ఎక్కడ. సో ఇదేంటిదని అంటే కనెక్షన్ బిట్వీన్ ద మిడిల్ ఇయర్ అండ్ ద నేజో ఫారింగ్స్. ఓకేనా, మిడిల్ ఇయర్ అనేది నేజో ఫారింగ్స్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇది హియరింగ్ ఎబిలిటీకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఏది ఫారింగ్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. దెన్ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు ఫారింగ్స్లో ప్లేస్లోనే టాన్సిల్స్ అనేవి లింఫాటిక్ టిష్యూ అని అంటే ఏంటిదంటే ఫారెంజల్ టాన్సిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ లింఫాటిక్ టిష్యూ. అది ఏంటిదని అంటే యాంటీబాడీస్ లాగా హెల్ప్ఫుల్ అవుతుంది. దెన్ స్పీచ్, ఇది ఏమంటారు, లారింగ్స్ అనేది రెజోనేటింగ్ ఛాంబర్ కాబట్టి ఎప్పుడైతే లోపలికి ఎయిర్ ఎంట్రీ అయినప్పుడు సౌండ్ ఏదైతే ప్రొడ్యూస్ అయ్యి మనం మాట్లాడతామో దానికి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఫారింగ్స్. అండ్ నెక్స్ట్ పార్ట్ ఈస్ ద లారింగ్స్. లారింగ్స్ పొజిషన్ అనాటమికల్ స్ట్రక్చర్ చూసుకుంటే లారింగ్స్ని వాయిస్ బాక్స్ అని కూడా అంటారు. మళ్ళీ ఇది ఎక్కడైతే రూట్ అంటే టంగ్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో ఆ ఎండ్ పార్ట్ నుంచి లారింగ్స్ స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ద చెప్పాను కదా ఫారింగ్స్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో లారింగో ఫారింగ్స్కి ఎక్స్టెండ్ అయ్యి ఉండే పార్ట్నే లారింగ్స్ అని అంటారు. సో ఇట్ విల్ బి ప్రెజెంట్ అట్ ద లెవెల్ ఆఫ్ 3rd, 4th, 5th and 6th cervical vertebrae. అందుకే అన్నం ఫారింగ్స్ విల్ బి ఎక్స్టెండ్ టిల్ ద 6th cervical
సర్వైకల్ వర్టిబ్రే వరకు. అండ్ ఇది వాయిస్ బాక్స్ అని అంటారు, చెప్పాను కదా ఇందాకే రీసెంట్గా మనం ఫారింగ్స్లో రెజోనేటింగ్ ఛాంబర్, ఓకేనా, లారింగ్స్ ఇస్ ద రెజోనేటింగ్ ఛాంబర్గా యూస్ చేస్తుంది. కాబట్టి అంటిల్ ప్యూబర్టీ టైం వరకు సెక్సెస్ అంటే మేల్ అండ్ ఫీమేల్ వాయిస్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి. బట్ ఆఫ్టర్ ప్యూబర్టీ మేల్లో ఇది ఏమంటారు లారింగ్స్ వాయిస్ బాక్స్ అనేది కొంచెం పెద్దగా పెరుగుతుంది అనమాట. అంటే ఇట్ గ్రోస్ లార్జర్ ఇన్ సైజ్ అనమాట. అందుకే మేల్ వాయిస్ అనేది కొంచెం బేస్గా వస్తుంది. అండ్ అనాటమికల్ అంటే అడ్జసెంట్ స్ట్రక్చర్స్ని చూసుకుంటే ఇప్పుడే చెప్పాము, ఇది మౌత్ అదే టంగ్ రూట్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సుపీరియర్లో టంగ్ ఉంటుంది, రూఫ్ ఆఫ్ ద టంగ్, హయార్డ్ బోన్ కూడా ఉంటుంది. ఇన్ఫీరియర్ అంటే కింద, ఇది లారింగ్స్ కంటిన్యూషన్ ఇస్ ది ట్రేకియా అనమాట. యాంటీరియర్లీ అంటే ముందేమో నెక్ మజిల్స్ ఉంటాయి, వెనకనేమో చెప్పాను కదా 3rd to 6th సర్వైకల్ వర్టిబ్రే ఉంటుంది. సో దీస్ ఆర్ ద అడ్జసెంట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద లారింగ్స్. సో ఎల్లో కలర్ పార్ట్గా కలర్ చేసి ఉంది కదా ఈ పిక్చర్లో, దట్ పార్ట్ ఈస్ కాల్డ్ ద లారింగ్స్ అనమాట. సో వోకల్ కార్డ్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి అందులోనే. అండ్ దీనికి ఒకటి మూతలాగా ఉంటుంది అనమాట, లైక్ విచ్ ఇస్ కాల్డ్ ఎపిగ్లాటిక్స్, ఓకేనా. అయితే ఇప్పుడు చెప్పాను కదా ఫారింగ్స్ అనేది నార్మల్ ప్యాసేజ్ ఫర్ ద ఎయిర్ అండ్ ద ఫుడ్. సో ఎప్పుడైతే ఫుడ్ తీసుకుని స్వాలో చేసినప్పుడు ఈ ఎపిగ్లాటిస్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట, ఓకేనా, లారింగ్స్కి క్లోజ్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు prevent the food entering into the respiratory system. So this is the position of the this one larynx. ఇందాక చూసారు కదా స్ట్రక్చర్ ఎలా ఉందో, దాన్ని డిస్కస్ చేద్దాం. స్ట్రక్చర్ అది ఇర్రెగ్యులర్ షేప్లో ఉంది. మళ్ళొకసారి బ్యాక్ వెళ్ళి ఎల్లో కలర్ పార్ట్ని మొత్తం కొంచెం అబ్జర్వ్ చేయండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్, ఓకేనా. అది ఇర్రెగ్యులర్ షేప్లో కార్టిలేజెస్ ఉంటాయన్నమాట, అండ్ లిగమెంట్స్ అండ్ మెంబ్రెన్స్తో కవర్ అయ్యి. సో ఈ కార్టిలేజెస్ని 3గా డివైడ్ చేసి ఉంటాయి, థైరాయిడ్ కార్టిలేజ్, క్రికాయిడ్ కార్టిలేజ్, ఆర్టినాయిడ్ కార్టిలేజ్, అండ్ వన్ ఇస్ ద ఎపిగ్లాటిస్. ఎపిగ్లాటిస్ చూసాం కదా అప్పర్ పార్ట్ అనమాట, అది ఎలాస్టిక్ ఫైబ్రో కార్టిలేజ్ తోటి మేడ్ అయి ఉంటుంది. ఎలాస్టిక్ ఎందుకంటే ఫుడ్ స్వాలో చేసినప్పుడు అది ఏమంటారు క్లోజ్ అండ్ ఓపెన్ అవుతుంది. సో దట్ బికాజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎలాస్టిసిటీ, ఓకేనా. మిగతా కార్టిలేజెస్ హైలైన్ కార్టిలేజెస్ తోటి మేడ్ అయి ఉంటాయి, అంటే సాఫ్ట్గా ఉంటుంది, ఓకేనా. సో థైరాయిడ్ కార్టిలేజ్ ఏమో ప్రామినెంట్ అనమాట. దీంట్లో 2 ఫ్లాట్ పీసెస్ ఆఫ్ హైలైన్ కార్టిలేజ్ ఉంటుంది, విచ్ ఇస్ కాల్డ్ యాడమ్స్ యాపిల్. మనం ఒక స్వాలో చేసినప్పుడు ఏదో ముంగటికి వచ్చినట్టు, ఎస్పెషల్లీ ఇట్లా మేల్స్ పర్సన్స్లో కొంచెం ప్రామినెంట్గా కనిపిస్తుంది, దాన్ని యాడమ్స్ యాపిల్ అని అంటారు కదా, దట్ ఈస్ కాల్డ్ ద థైరాయిడ్ కార్టిలేజ్. క్రికాయిడ్ కార్టిలేజ్ ఏంటిదంటే థైరాయిడ్ కార్టిలేజ్కి కిందనే ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ హైలైన్ కార్టిలేజ్. అండ్ ఆర్టినాయిడ్ కార్టిలేజ్ అనేది కూడా అంటే అది పిరమిడ్ షేప్లో ఉంటుంది, క్రికాయిడ్ కార్టిలేజ్ మీదనే ఉంటుంది. అండ్ ఎపిగ్లాటిస్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్, అది లీఫ్ షేప్డ్ ఫైబ్రో ఎలాస్టిక్ కార్టిలేజ్ అనమాట. అది ఏమంటారు లారింగ్స్ లోపలికి ఏమీ వెళ్ళకుండా ఇన్నర్ సర్ఫేస్ని కవర్ చేసి పెడుతుంది యాంటీరియర్ వాల్ సైడ్. అండ్ బ్లడ్ అండ్ నర్వ్ సప్లై గురించి మాట్లాడుకుంటే సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ లారింజల్ ఆర్టరీస్ విల్ బి సప్లై ద బ్లడ్, అండ్ థైరాయిడ్ వెయిన్స్ ఉంటాయి, అండ్ సుపీరియర్ లారింజల్ నర్వ్స్ ఇస్ ద నర్వ్ సప్లై ఫర్ ద లారింగ్స్. In this picture you can clearly see the structure of the larynx, ఓకేనా. See లెఫ్ట్ సైడ్ ఉండేదేమో లైక్ సుపీరియర్లీ అంటే బయట నుంచి ఎలా కనిపిస్తుంది, అండ్ రైట్ సైడ్ ఉండేది ఇంటీరియర్లీ హౌ ఇట్ లుక్స్, ఓకేనా. సో ఇది కలర్ డిఫరెన్షియేట్స్ ఉన్నాయి చూడండి, గ్రీన్ ఈజ్ ఎపిగ్లాటిస్, ఓకే, అండ్ బ్రౌన్ కలర్ ఇస్ ద థైరాయిడ్ కార్టిలేజ్, దాని కింద ఉన్నదే ఆర్టినాయిల్ కార్టిలేజ్. అండ్ నేను చెప్పాను కదా క్రికాయిడ్ కార్టిలేజ్ పైన ఉంటుంది. సో ఎల్లో కలర్ ఇస్ ద క్రికాయిడ్ కార్టిలేజ్, అండ్ పర్పుల్ కలర్లో ఉన్నది మటుకు కార్నికేట్ కార్టిలేజ్, విచ్ ఇస్ behind, which can't be able to seen in this picture. Now we will see the functions of the larynx. Almost దీని వాయిస్ బాక్స్ అంటారు కాబట్టి the main function of the larynx is the production of soundని ప్రొడ్యూస్ చేస్తుంది, మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రమ్ ద ఫుడ్, ఓకేనా. ఫుడ్ ఏదైతే మనం ఫుడ్ తింటామో ఎపిగ్లాటిస్ తోటి కవర్ చేసి, అండ్ ఇంకా సేమ్ ప్యాసేజ్ ఆఫ్ ద ఎయిర్ని ప్యాసేజ్ చేస్తుంది, హ్యూమిడిఫై చేస్తుంది, ఫిల్టరింగ్, ఇంకేవైనా నోస్ ద్వారా ఫిల్టర్ కానివి ఏవైనా ఉంటే అది మళ్ళీ ఇక్కడ లారింగ్స్ అనేది ఫిల్టర్ చేసి వార్మ్ చేసి ఎయిర్ని ట్రేకియాలోకి పంపిస్తుంది. సో టిల్ హియర్ దిస్ ఆల్ ద పార్ట్స్ విల్ కమ్ అండర్ ద
అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. ఓకేనా? సో ఇన్ ద నెక్స్ట్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. సో నేను ఇక్కడికే వీడియో స్టాప్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది, నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ వీడియోని పార్ట్ 2గా కంటిన్యూ చేస్తాను అండ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. If you make a bad man sing, oh, love.